హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేవతి బంగారి. ఈరోజు అయితే టేస్టీ సున్నుండలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మామూలుగా మినపప్పు తొక్క తీసిన దాంతో చేస్తారు. నేనైతే తొక్కతో చేస్తున్నాను. నేను కూడా ఇది ట్రై చేయడం ఫస్ట్ టైము, ఎందుకంటే నేను ఎప్పుడు తొక్కతో అయితే ట్రై చేయలేదు. తొక్కపప్పుతోని చూడాలి టేస్ట్ అయితే ఎలా వస్తుందో. ఇలాంటి పిండి వంటలు ఎప్పుడైనా ట్రై చేశారంటే ఖచ్చితంగా ఇలాగా కర్రల పొయ్యి మీద అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం స్టవ్ మీద అంతసేపు నించొని అక్కడ ఇలా ఫ్రై చేయలేం కదా. ఇలాగా కర్రల పొయ్యి పెట్టుకున్నాం అనుకోండి, మనం కూర్చొని అయితే చేసుకోవచ్చు. అంటే పెద్దవాళ్ళు అంతసేపు నించొని చేయలేరు కదా, అందుకనే అమ్మ అయితే బయటనే పెట్టేశారు. ఇంకా నేను లోనైతే బగారన్నం ఇంకా చికెన్ రైస్ అయితే చేసేసాను. మన లేడీస్కి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ వంట అయితే కామన్ థింగ్ కదా, అందుకనే ఫస్ట్ ఇది ప్రిపేర్ చేస్తాం అనుకోండి, ఇంకా మనకి వంటతోనైతే పని ఉండదు. అందుకనే నేనైతే ఒక్కొక్కరు షేర్ చేసుకుంటాం, అమ్మ నేను ఎప్పుడైనా. ఇంకా అమ్మ అయితే బయటన అలా కొంచెం వేపుతూ ఉంది. ఈ వేపిన దాంట్లోనే మనకి టేస్ట్ అంతా ఉంటుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుందని. అమ్మ అయితే అక్కడే కూర్చొని అలాగా కొంచెం వేస్తూ వేపారు మొత్తం మినపప్పు అంతా. అంటే మామూలు పప్పు అయితే మనకి కలర్ త్వరగా వచ్చేస్తుంది, ఇది తొక్కపప్పు కదా, కొంచెం ఫ్రై అవ్వడానికి అయితే టైం పడుతుంది. ఇంకా తొక్కపప్పు అంతా వేపేసిన తర్వాత అమ్మ అయితే పిండాడించుకొని వచ్చేసారు. మనకి దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అవి కూడా పౌడర్ చేసి ఇందులో యాడ్ చేయడమే. కేజీకి ఒక పావు తగ్గించి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. సున్నుండలు చేసినప్పుడు షుగర్ మరీ పౌడర్లా చేసే కన్నా కొంచెం గరుగ్గా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తాను. ఇంకా నెయ్యి అయితే కొంచెంగా వేసుకొని ఫస్ట్ షుగరు పిండి అంతా కలుపుకొని బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెంగా నెయ్యి అయితే వేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే. ఇలా కొంచెం కలుపుకొని కొంచెం గట్టిగా అయితే వస్తారు సున్నుండలు. ఇంకా ఫస్ట్ ఎవరైనా దేవుడికి ఇస్తారు. మా నాన్న నేనే దేవుడు నాకు ఇచ్చేయని తీసేసుకున్నారు ఫస్ట్ది అయితే. ఇంకా పాప నాన్నకి ఇచ్చిన తర్వాత ఇంకా బాక్సుల్లోకి అయితే పెట్టేశాను. ఇంకా ఈ పిండి వంటలు చేయడానికి చాలా కష్టం అండి, ఎందుకంటే బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే. నేను చేస్తూనే ఉంటున్నాను. మా అన్నయ్య, మా నాన్న, మా పాప వీళ్ళందరూ వచ్చి ఒక్కొక్కటి తింటూనే ఉంటున్నారు. చేసిన వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో తినడానికి అంతసేపు పట్టదు. మా అమ్మ ఎప్పుడు చేసినా కొంచెం ఎక్స్ట్రా ఎక్కువగా చేస్తారనమాట. ఇంకా పక్కన వాళ్ళకి, అత్తాలకి అందరికీ పంచాలి కదా, అందుకని ఇలా కొంచెం కలుపుకుంటే మనకి నెయ్యి అయితే త్వరగా ఆరిపోకుండా ఉంటుంది. నెయ్యి ఆరిపోతే మళ్ళీ ఉండైతే చుట్టడం అవ్వదు మనకి, అందుకని కొంచెంగా నెయ్యి వేసుకొని అయితే వేయాలి. ఈ వీడియో అంతా చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు కూడా థ్యాంక్ యూ. బాయ్.